జమిలీ బిల్లు జేపీసీకి ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. అనుకూలంగా 269, వ్యతిరేకంగా 109 సీట్లు. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. బిల్లు తేవడం నియంతృత్వాన్ని విమర్శ. రాష్ట్ర అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం. బేషరతుగా మద్దతిచ్చిన తెదేపా. ప్రధాని జేపీసీకి పంపమన్నారు అమిత్ షా. జమిలీ ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశం. రాష్ట్రంలో రైజింగ్ 1000 కోట్ల పెట్టుబడులు. శ్రీ సిటీలో 75 ఎకరాల్లో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటు. ఆర్గనైజేషన్ అతి పెద్దది అవుతుంది. దేశంలోనే ప్రస్తుతం 2 మిలియన్ యూనిట్లను తయారు చేస్తున్నాము. 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 5 మిలియన్ యూనిట్లకు చేర్చాలన్నది లక్ష్యం. మన నగరాల్లో నిత్యం 7,200 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. 28% శుద్ధికి నోచుకుంటుంది. మిగిలింది నదులు, సరస్సులు కలిసి వాటిని విషతుల్యం చేస్తుందని నీతి ఆయోగ్ గతంలోనే హెచ్చరించింది. 2050 నాటికి పట్టణాల్లో నిత్యం 13,000 కోట్ల లీటర్ల మురుగునీరు పుట్టుకొస్తుందని చెప్పారు. అబ్జర్వర్ శ్రీనివాస్ ఫౌండేషన్ పరిశోధన రిపోర్టు తెలిపింది. భారత్లోని 110 నగరాల్లో శుద్ధి నోచిన వృద్ధి జలాల్లో కనీసం 80% తిరిగి వాడుకోగలిగిన 75% పరిశ్రమల నీటి అవసరాలు తీరవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జీవనోపాధి, ఉన్నత విద్య కోసం దేశంలో చాలా మంది స్వగ్రామాలు వదిలి వలస బాట పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశం దొరికితే పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వెళ్తున్నారు. ఇలాంటి వాస్తులు జాతీయ స్థాయిలో 28.9% ఉన్నాయని కేంద్ర గణాంకాల శాఖ గతంలో వెల్లడించింది. 90 లక్షల మంది గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. 5.1 కోట్ల మంది పేర్లు కనీస సంక్షేమ బోర్డులో నమోదు కాలేదని వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లో గత 6 నెలల్లో 38,705 భారతీయ వలస కార్మికులు మరణించగా, వారిలో 500 మంది తెలుగు రాష్ట్రాల నుంచి కార్మికులు ఉన్నారని లోక్సభకు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రాజధానిలో పైపు ద్వారా గ్యాస్ సరఫరా. గుజరాత్లో గిఫ్ట్ సిటీ తరహా ప్రాజెక్టుకు ఐఓసీ ప్రతిపాదన. 80 లక్షల కనెక్షన్ల లక్ష్యం. 15 నిమిషాల్లో ఆహార సరఫరా. మ్యాజిక్ పిన్. మహిళల కోసం బీఓబీ కార్డు తియారా. కియా తుక్కు ప్రోత్సాహక పథకం. రష్యా అణ్వస్త్ర విభాగాధిపతి హత్య. తామే హతమార్చామన్న ఉక్రెయిన్. ఇగోర్ కిరిల్లోవ్. బాంబు పేలుడులో రష్యా అణ్వస్త్ర విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతి చెందారు. రష్యాలో అణుజీవ, రసాయన, ఆయుధాల రక్షణ వ్యవస్థ ఆయన ఆధీనంలోనే ఉంది. మాస్కోలో కిరిల్లోవ్ నివసించే అపార్ట్మెంట్ బ్లాక్ సమీపంలో నిలిపిన ఎలక్ట్రిక్ స్కూటర్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడులో ఇగోర్తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది ఇలా ఉండగా కిరిల్లోవ్ను తామే హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీని వెనుక ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ బియు హస్తం ఉన్నట్లు ఉన్నట్లు తెలిపింది. 524 మీటర్లకు ఆలమట్టి డ్యామ్. ప్రస్తుతం డ్యామ్ ఎత్తు 519 మీటర్లు. మరో 5 మీటర్ల పెంపునకు సిద్ధం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడి. ₹1,00,000 కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక. వనౌటులో భారీ భూకంపం. పసిఫిక్ ద్వీపదేశంలో తీవ్ర నష్టం. పసిఫిక్ ద్వీపదేశంలో వనౌటులో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్లో 7.3 నమోదైన ఈ భూకంపం చాలా తీవ్ర నష్టంతో సంభవించింది.